నాఫెడ్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఏడాకులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పర్వత సంఘంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్లు ప్రారంభించారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలు 5,328 రూపాయలు ప్రకటించిందని, రైతులు దళారుల వద్దకు వెళ్లి మోసపోకుండా సోయాబీన్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి విక్రయించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు లబ్ధి పొందాలని కోరారు. కాంప్లెక్స్ దానికి రాబోయేలో మంచి ఆదాయం కాకుండా మరి కాంప్లెక్స్ కూడా మరి గోడౌన్ కూడా కట్టిస్తాం. ఈ రకంగా మన సొసైటీ మనకు సంపాదించి పెట్టింది కాబట్టి అందరూ కూడా ఈ సొసైటీలో బాగా బలపరచండి. అవసరం వస్తే మన కూడా ప్లేస్ ఉంది. ఇక్కడ కూడా నెక్స్ట్ మన డీసీఎంతో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి, లేదా మంత్రితో మాట్లాడి తప్పకుండా ఎక్కడ ఉంటే గోడౌన్ మనకు రకరకాల కాంప్లెక్స్ పెట్టడానికి సమస్య